స్వాతంత్ర దినోత్సవంపై ఉపన్యాసం. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులందరికీ నా నమస్కారములు. ముందుగా ఇక్కడ ఉన్న అందరికీ 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాకు ఈ పర్వదినాన ఉపన్యాసం ఇచ్చేందుకు అనుమతించినందుకు గురువులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోదలుచుకుంటున్నాను. నేడు మనము 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు. ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయులందరూ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు. ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని చవి చూశాము. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఈ బానిసత్వం నుంచి విముక్తిని పొందాము. అప్పటి నుంచి ఆగస్టు 15వ తేదీన మనము స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వేడుకలో జరుపుకునేందుకు వీలుగా ఆగస్టు 15వ తేదీన జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాము. మనము ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగాల ప్రతిఫలం. ముఖ్యంగా గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, సి రాజగోపాలాచారి, బాలగంగాధర్ తిలక్, దాదాబాయి నౌరోజీ, టంగుటూరి ప్రకాశం పంతులు, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీ నాయుడు వంటి ఎందరో మహనీయులు యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో ఆ కలలను మనమందరము సాకారం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం మన బాధ్యత. ఈ ఉపన్యాసం చెప్పేందుకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జై భారత్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.